హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మహతి క్రియేటివ్ థాట్స్. ఇవాళ క్లాస్ వచ్చేసి మగ్గం వర్క్లో బేసిక్ క్లాస్ 10 అండి. ఈ వీడియోలో మనం వచ్చేసి ఆరి వర్క్లో మిర్రర్ వర్క్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందామండి. మిర్రర్ వర్క్ అనేది ఆరి వర్క్లో వచ్చేసి అసలు చక్కగా కనిపించే స్టైల్ మిర్రర్ వర్క్ అండి. బిగినర్స్ కోసం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. మెటీరియల్స్ ఏమేమి కావాలో చూద్దాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫోటోలో, చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనకు కావాల్సింది నీడిల్ అండి. నీడిలు, కట్టరు, థ్రెడ్, గమ్ అండి, ఫ్యాబ్రిక్ గ్లూ అంటాము, ఇంకా మిర్రర్స్, స్క్వేర్ షేప్ తీసుకున్నా, సర్కిల్ షేప్ తీసుకున్నానండి. అలాగే మీకు ఈ వీడియోలో లక్ష్మీ కాసులు కూడా ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇంకా వేరే వేరే షేప్లలో ఉన్న మిర్రర్స్ని ట్రై చేయండి తప్పకుండా. ఫస్ట్ వచ్చేసి మనము ఫ్రేమ్కి క్లాత్ అనేది టైట్గా పెట్టుకోవాలండి, అస్సలు లూజ్ ఉండొద్దు. ఓకేనా ఫ్రెండ్స్, గ్లూ పెట్టేసుకుందాము మిర్రర్స్ స్టిక్ చేసుకోవడానికి. ఫస్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది ప్లేస్ చేద్దాము. తర్వాత మనం ఇప్పుడు మిర్రర్స్ అనేవి స్టిక్ చేసుకుందామండి. ఇవి కనీసం ఆరడానికి ఒక 10 మినిట్స్ అయినా పడుతుంది. నేను తడిగా ఉన్నప్పుడే స్టిచ్ చేశాను. మీరైతే అలా చేయకండి, బాగా ఆరిపోయిన తర్వాతే మీరు స్టిచ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు చిన్న పాప ఉంది కదా, అస్సలు చాలా డిస్టర్బ్ చేస్తుందండి. అందుకనే నేను తడిగా ఉన్నప్పుడే చేశాను. అప్పటికైనా చాలా డిస్టర్బ్ చేసింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము లక్ష్మీ కాసులు స్టిక్ చేసుకుందాము. వాటి కోసం గ్లూ పెట్టేసుకున్నాను. ఓకే, లక్ష్మీ కాసులు స్టిక్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము మళ్ళీ గ్లూ పెట్టేసుకొని స్క్వేర్ షేప్లో ఉన్న మిర్రర్స్ని స్టిక్ చేసుకుందాము. ఇంకా సర్కిల్లో కూడా పెద్దవి ఉన్నాయి, అవి స్టిక్ అవుతాయో లేదో, కొంచెం వంకరగా ఉన్నాయి, కాలేదు ఫ్రెండ్స్ అవి. అందుకని అవి వీడియో కట్ చేశాను. ఓన్లీ స్క్వేర్ షేపు స్టిక్ చేయడం చూపిస్తున్నాను. అది కొంచెం లేసినట్టు అనిపిస్తున్నాయి స్క్వేర్ షేప్వి. ఓకే ఫ్రెండ్స్, ఫ్యాబ్రిక్ గ్లూ డ్రై అయిన తర్వాత నీడిల్తో థ్రెడ్తో మిర్రర్ని నీట్గా లాక్ చేసి స్టిచ్చెస్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నా అనేది. ఒకటి గొలుసు కుట్టు తీసుకొని దానికి మిడిల్లో, నెక్స్ట్ వచ్చే స్టెప్ చూడండి మిడిల్లో తీసుకుంటున్నాను. మళ్ళీ మిడిల్లో ఒక 2 రౌండ్స్ అయితే సరిపోతుందండి. నేను నెక్స్ట్ మిర్రర్ 3 రౌండ్స్ వేసి కూడా చూపిస్తాను ఎట్లా వస్తుంది లుకింగ్ అనేది. ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది అనేది చూడండి. ఇది 3 రౌండ్స్ వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఆ మిర్రర్కి ఈ మిర్రర్కి ఎంత తేడా ఉంది. 2 రౌండ్స్ అయితే సరిపోతాయండి, ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు. అసలు మిర్రర్ సరిగ్గా కనిపించదు.
మీకోసం ఒక చిన్న టిప్ అండి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు కదండి. డైలీ ప్రాక్టీస్ కనుక చేస్తే మీకు స్టిచ్చెస్ అనేవి చాలా నీట్గా ఇంకా క్లీన్గా వస్తాయండి. మీరు డిఫరెంట్ మిర్రర్స్ సైజెస్ యూస్ చేయండి. ఇది చాలా అట్రాక్టివ్ లుక్ ఇవ్వడానికి ఉపయోగపడుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం లాస్ట్ మిర్రర్ అయితే స్టిచ్ చేస్తున్నాము చూడండి. ఇది స్టిచ్ చేసేది అయిపోయిన తర్వాత మనము లక్ష్మీ కాసులు చూద్దాము. లాస్ట్ మిర్రర్ అయితే స్టిచ్ చేసేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లక్ష్మీ కాసులోకి వెళ్ళిపోదాము. చూడండి, అలా స్టిచ్ చేసుకున్న లక్ష్మీ కాసుకి ఒకవైపు నుండి థ్రెడ్ తీసుకోవాలండి. తీసుకొని మిడిల్లో హోల్ లాగా ఉంది కదండి, అక్కడ తీసుకొని అక్కడ వరకు మళ్ళీ సైడ్కి ఒక స్టిచ్ వేయండి గొలుసు. అంతే, నాట్ వేసేసేయండి ఫ్రెండ్స్. సింపుల్. ఓకేనా ఫ్రెండ్స్? అంతే అండి. మిగతాయి కూడా అంతే సేమ్. లాస్ట్కి మిడిల్లో మళ్ళీ ఆపోజిట్ సైడ్ ఎండ్ నాట్ వేసేస్తే సరిపోతుందండి. లక్ష్మీ కాసులు కూడా చాలా యూనిక్గా ఉంటాయండి. అసలు చాలా ఎలిగెంట్గా కూడా కనిపిస్తుంది. చాలా బాగుంటాయి బ్లౌజెస్కి. ఇంకా బ్లౌజ్ డిజైన్స్ కూడా నేను చూపిస్తాను కదండి, అప్పుడైతే మీరు చూడొచ్చు. మీరు కూడా చూసే ఉంటారు. ఓకేనా అండి? ఇప్పటి వరకు మీరు సర్కిల్ షేప్ మిర్రర్స్ ఇంకా లక్ష్మీ కాసులు ఎట్లా స్టిచ్ చేయాలి అనేది చూసారు కదండి. ఇప్పుడు మనం స్క్వేర్ షేప్ మిర్రర్ ఎట్లా కుట్టాలి, ఎలా స్టిచ్ చేసేసుకోవాలి, ఎట్లా వస్తుంది అవుట్లుక్ అనేది చూద్దాం. చూడండి, కార్నర్ నుంచి తీసుకున్నాను. అటువైపు ఒకటి లాంగ్, ఇటువైపు ఒకటి లాంగ్ షార్ట్, అంతే. ఇట్లా దాని సైడ్కి వేసుకోవాలండి. ఇటువైపు ఒకటి, అటువైపు ఒకటి. అది మిడిల్ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ మరొక కార్నర్కి వెళ్ళాలండి. ఇప్పుడు ఇది మిడిల్కి వచ్చింది కదా మిర్రర్కి, మళ్ళీ ఒక చిన్న చైన్ స్టిచ్ వేసేసుకొని మళ్ళీ అటు కార్నర్కి తీసుకున్నాను. మళ్ళీ ముందుకు ఒకటి చిన్న చైన్ స్టిచ్, మళ్ళీ ఒకటి లాంగ్ క్రాస్గా, సేమ్ అండి, అంతే. అసలు మిర్రర్ వర్క్ బ్లౌజెస్ అనేవి అసలు చాలా బాగుంటాయండి. అసలు మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. మీరు బయట వాళ్ళకి కుట్టకపోయినా మీవి మీరు కుట్టుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి, హోమ్ పర్పస్. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. 4 సైడ్స్ కుట్టేసుకోవాలి, స్టిచ్చెస్ వేసేసుకుంటే సరిపోతుంది.
చూడండి ఫ్రెండ్స్, 4 సైడ్స్ వచ్చిన తర్వాత ఎంత బాగుంది లుక్ అనేది. ఓకే, ఇప్పుడు మొత్తం మిర్రర్ అనేది కుట్టడం అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్ అండ్ లీస్ట్ అది చుట్టుముట్టు ఒక గొలుసు కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. వేసుకున్నా ఓకే, వేసుకోకపోయినా పర్లేదు, కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది లుక్ అనేది, అందుకని నేను వేస్తున్నాను. చూడండి, నెక్స్ట్ మిర్రర్ కొంచెం వేరే థ్రెడ్తో ట్రై చేద్దాము. గోల్డ్ దాంతోనే అనుకుంటున్నా, చూద్దాం. మనం ఇప్పుడు నెక్స్ట్ మిర్రర్కి అయితే వచ్చేసినామండి. గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్న దీనికి చూడండి, అటు సైడ్ ఒక స్టిచ్, ఇటు సైడ్ ఒక స్టిచ్. సేమ్ ఇంతకుముందు మనం మిర్రర్ ఎలా కుట్టామో ఇది కూడా అంతే అండి. బిగినర్స్కి అయితే అసలు చాలా యూజ్ అవుతుందండి. ఇది వర్క్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మా దగ్గర ఉండే స్టూడెంట్స్ అయితే అసలు చాలా ఈజీగా తొందరగా నేర్చేసుకుంటున్నారు. నీడిల్ అనేది ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది అదొక్కటి తెలిస్తే చాలండి, అసలు చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోస్కి సంబంధించి ఇంకా కొన్ని టాపిక్స్ కావాలి అనుకుంటే కామెంట్స్లో చెప్పండి. మరో కొన్ని తెలుగు ఎంబ్రాయిడరీ టెక్నిక్స్తో కలుద్దాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.